తెలంగాణ ఎక్స్‌ప్రెస్ చూద్దాం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేలా అన్ని విధాలుగా అధికారులు సహకరించాలన్నారు. ఇంటి నిర్మాణం పనుల్లో నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యధిక ధరలకు ఇసుక సరఫరా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయకుంటే అదనంగా ఆ గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. జనగామకి విచ్చేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు పూల మొక్కలతో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్వాగతం పలికారు. జిల్లాలోని హన్మకొండ రోడ్లో ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ మను చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు. పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్స్ అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టిక, ఓపీ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్ పరిశీలించి వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందివ్వడానికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపడుతుందన్నారు. వైద్య పరికరాలు ఎలా ఉన్నాయి, ఏవైనా పరికరాలు పనిచేయనట్టు ఉంటే వాటి ఎస్టిమేషన్ వేసి తనకు పంపాలని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు డ్యూటీ డాక్టర్లకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సోమవారం సాయంత్రం జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారితో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది డ్యూటీ రిజిస్టర్ను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ జాదవ్, డ్యూటీ డాక్టర్ విఠల్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నోటీసులు ఇష్యూ చేశారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పెన్షన్లను అందించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లోని రెవెన్యూ గార్డెన్స్లో సభ నిర్వహించగా ఆయన కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే పెన్షన్లు అందించాలని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గళం ఎత్తకుండా మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా ప్రభుత్వం ఈ విషయమై స్పందించకపోవడం సరికాదన్నారు. ఉప్పల్ పిఎస్ పరిధిలో చిలకానగర్లో సబ్బన్ క్రాంతి కుమార్ అనే వ్యక్తి సూసైడ్కు పాల్పడ్డారు. జియోనెట్ పీవీటీలో జాబ్ చేస్తున్న క్రాంతి కుమార్ కు ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగానికి వెళ్లొచ్చిన క్రాంతి కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని దుర్గాపురం స్టేజ్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు టైరు పేలి బోల్తా పడింది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు పరిస్థితి విషమం, స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని కోదాడ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా వైరాలోని ఓ ఇంట్లో 20 తులాల బంగారం చోరీకి గురైంది. కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోని వేలంగని మాతను దర్శించుకోవడానికి వెళ్లారు. ఇంటికి వేసిన తాళాలు వేసినట్టే ఉండటంతో ఇంట్లో పనిచేసే వ్యక్తిపై అనుమానిస్తున్నారు. దైవ దర్శనానికి వెళ్లే ముందు బంగారు నగలను అపహరించినట్టు అనుమానం వ్యక్తం చేశారు. చోరీ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఊరు సుభిక్షం, రైతుల ఆనందం, గ్రామస్తుల ఆయురారోగ్యాల కోసం 2 వృక్షాలకు వేద మంత్రాలతో పెళ్లి చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామంలో గ్రామస్తులంతా కలిసి వేప చెట్టుకు, రావి చెట్టుకు పెళ్లి చేశారు. ఇలా వివాహం చేస్తే గ్రామానికి శుభం కలుగుతుందని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉండాలని వేద మంత్రాలతో హోమం నిర్వహించారు. వేప చెట్టుకు, రావి చెట్టుకు పెళ్లి చేశారు. గ్రామంలో పెళ్లి కాని యువతీ యువకులు రావి, వేప చెట్లకు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే తొందరగా వివాహం జరుగుతుందని ఆ గ్రామస్తుల విశ్వాసం.